జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలియే శరణం. ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో మనం 17వ రోజుకి చేరుకున్నాము. నిన్న ద్వారపాలకుని అనుమతి కోరి లోపలికి పంపమని అడిగారు కదా గోపికలు. ఆ ద్వారపాలకుడు అనుమతించి గోపికలందరినీ కూడా నందగోప భవనం లోపలికి పంపించారు. వాళ్ళు అలా లోపలికి వెళ్ళగానే వాళ్ళకి ఏం కనిపించింది, ఇలా మంచం ఏర్పాటు చేసుకున్నాం చూడండి, ఇలా దోమతెర అనమాట అది. ఆ మంచం మీద ఎవరెవరు కనిపిస్తున్నారో చూడండి. ఫస్ట్ నందుడు పడుకున్నాడంట, ఆ తర్వాత యశోదమ్మ, ఆ తర్వాత కృష్ణుడు, ఆ తర్వాత బలరాముడు. అందరూ కూడా మంచం మీద శయనించి ఉన్నారు. అంటే ఈ పాసురం ద్వారా మనకి వీళ్ళు ఈ గోపికలందరూ ఆండాళ్ళ తల్లి మనకి ఏమని విశదం అంటే నందుని మేల్కొలుపుట అంటే ఆచార్య సమాశ్రయణాన్ని పొందుట, యశోదను మేల్కొలుపుట అంటే మంత్ర ప్రాప్తిని పొందుట, శ్రీకృష్ణుని మేల్కొలుపుట అంటే భగవత్ సాక్షాత్కారము, అలాగే బలరాముని మేల్కొలుపుట అంటే ఏంటంటే భాగవతుల్ని భాగవత సమాశ్రయణం అనమాట. అందుకే ఈ రోజున కనిపిస్తున్నారు నందుడు, యశోద, కృష్ణుడు, బలరాముడు. వీరందరినీ ఈ రోజున మేల్కొల్పుతున్నారన్నమాట, లేవమని చెప్తున్నారు. ఫస్ట్ ఏం చెప్తున్నారు పాసురంలో? అంబరమే తన్నీరే సోరే అంటే అన్నము, వస్త్రములు, నీరు ఈ నందుడు విరివిగా దానం చేసినాడట అని చెప్తున్నారు. అంటే మనకి ఎక్కడ కూడా కథలో నందుడు విపరీతమైన దాన ధర్మాలు చేసినట్లుగా కనిపించదు. అంటే కృష్ణుడు జన్మించిన సమయంలో చేశాడు, కానీ అప్పుడు సాధారణంగా ఎవరైనా దానములు ధర్మములు చేస్తారు కదా, అది కాదు. వీళ్ళు ఇలా అన్నము, వస్త్రములు, నీరు దానం చేశాడు. ఎలా చెప్తున్నారంటే ఇక్కడ కృష్ణయ్యని చూపుతున్నారు దృష్టాంతంగా. మీ అందరికీ తెలుసు కదా కృష్ణ ఏం చేశాడు. ద్రౌపది వస్త్రములు అడిగితే వస్త్రములు విరివిగా ఇచ్చాడు, లెక్కలేనన్ని వస్త్రములు ఇచ్చాడు. అలాగే ఒకసారి బలరాముడు, కృష్ణుడు, గోపపాలకులందరూ అడవికి పోతుంటే గోపాలుడికి బాగా ఆకలి వేసిందట. చుట్టుపక్కల ఏమీ దొరకలేదు. అక్కడ దగ్గరలో మును వాటిక దగ్గర యజ్ఞం జరుగుతుంటే కృష్ణుడు పంపించాడు కొంతమందిని, వెళ్ళి అన్నం అడిగి తీసుకురండి అని. వాళ్ళు ఆ మునులందరూ యజ్ఞం చేసే బిజీలో ఉండి వీళ్ళ మాటలు పట్టించుకోలే. అప్పుడు వాళ్ళు వెనకకు వచ్చి చెప్పారు, కృష్ణుడితో చెప్పారు, వారెవరు మా మాటల్ని పట్టించుకోవట్లేదని. అప్పుడు ఏం చేశాడు కన్నయ్య, ముని పత్నుల దగ్గరికి పంపించారు. ముని పత్నుల దగ్గరికి పంపిస్తే వాళ్ళు, అయ్యో కృష్ణుడికే అన్నం పెట్టగలిగేంత భాగ్యం మాకు దక్కిందే అని చెప్పి పరుగు పరుగున వచ్చి ఆ గోపపాలులందరికి కూడా అన్నము పెట్టారట. అంటే కృష్ణుడే దగ్గర ఉండి గోపపాలందరికీ అన్నం పెట్టించాడు. అలాగే మహాభారత యుద్ధ సమయంలో ఆ రథసారథిగా ఉన్నాడు కదా ఆయన, ఆ గుర్రములకి ఒక్కసారి విపరీతమైన దాహం వేసిందంట. అప్పుడు దగ్గరలో ఎక్కడా కూడా నీరు లేదు. అప్పుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించి నీరు రప్పించి ఆ గుర్రముల యొక్క దాహం తీర్చాడట. అంటే కన్నయ్యకి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, ఎవరైనా సరే ఇంటిలో తండ్రి గారిని చూసే కదా ఏదైనా నేర్చుకుంటారు. ఇంట్లో ఏది జరిగితే పిల్లలు అవే నేర్చుకుంటారు కదా. అంటే కన్నయ్య ఈ వస్త్రములు, అన్నము, నీరు ఇవన్నీ కూడా ఆ నందుడి దగ్గర నుంచే లభించాయని వీరు అంబరమే తన్నీరే సోరే అని చెప్తున్నారు. అలాగే యశోదమ్మని ఏమని చెప్తున్నారు? మంగళ దీపము వంటిదానా, మా స్వామిని స్త్రీలలో చిగురు వంటిదానా, మా వంశములకు మంగళదీపమా, సుకుమారములకు ప్రబ్బలి చెట్ల వలె స్త్రీలలో చిగురు వంటిదానా, మా స్వామిని యశోద మేల్కొనుము అని చెప్తున్నారు. యశోదంటే ఎవరు? నందుడంటే ఆచార్యుడు అని చెప్పుకున్నాం కదా. అలాగే యశోదమ్మ అంటే ఎవరు? యశోద అంటే మంత్రము, అంటే భగవానుని తన గర్భమునందు దాచుకున్నదనమాట. యశో అంటే కీర్తి, ఇచ్చినది. ఈ మంత్రము ఏం చేస్తుంది? సతతం మననం చేసిన వారికి
కీర్తినిస్తుంది. కీర్తి అంటే కన్నయ్య యొక్క అనుగ్రహాన్ని పొందటమే కీర్తి. అలాంటి కీర్తినిచ్చేదానా యశోద మా స్వామిని మేల్కొనుము అని చెప్తున్నారు. అలాగే ఆ తర్వాత ఏం చెప్తారు, కృష్ణుని ఏమని చెప్తున్నారు, మళ్ళీ ఈరోజు ఓంగీలగలంద అంటున్నారు. అంటే ఆకాశ మధ్య భాగమును చీల్చుకొని పెరిగిన లోకములన్నింటినీ కొలిచిన త్రివిక్రమ నిత్య సూర్యులకు నాయకుడా నిద్రింపరాదు మేల్కొనుము అని చెప్తున్నారు. అంటే మళ్ళీ ఈరోజు కన్నయ్య ఆకాశంను చీల్చుకొని పెరిగిన వృత్తాంతాన్ని మళ్ళీ 3వ పాసురంలో ఒకసారి తలుచుకున్నారు కదా. మళ్ళీ ఈరోజు కూడా వామనుడై వచ్చి ఆకాశాన్ని చీల్చుకొని పెరిగిన ఆ త్రివిక్రమ రూపాన్ని, ఆ త్రివిక్రమ నామాన్ని ఒక్కసారి స్మరించుకుంటున్నారు. ఆ తర్వాత బలరాముడిని మేల్కొల్పుతున్నారు. బలరాముడిని ఏమని బలరాముడి కాలికి అదిగోండి బంగారు కడియం ఉంది చూడండి, బంగారు కడియం. అంటే వీళ్ళు బలరాముడిని ఏమని మేల్కొల్పుతున్నారంటే, ఆ దేవకి గర్భం నుండి బలరాముడిని అక్కడ నుండి జైల్లో నుండి తీసుకెళ్ళి నందవ్రజంలో ఉన్న రోహిణీ గర్భంలో ఆ శిశువుని ప్రవేశపెట్టారట. అప్పుడు ఆ రోహిణీదేవికి బలరాముడు జన్మించాడు. ఆ బలరాముడు పుట్టిన వేళ విశేషం, ఆ పాదం యొక్క మహిమ. ఆ బలరాముడు అంతకుముందు బిడ్డలందరూ చనిపోయారు కదా దేవకి. బలరాముడు పుట్టిన వేళ విశేషం, ఆ కాలికి ఆ పాదం యొక్క గొప్పతనం వల్ల కన్నయ్య మాకు దక్కాడని ముందుగా బలరాముని పాదానికి మంగళం పాడుతున్నారు. అంటే ఈ పిల్లవాడు దక్కాడని చెప్పి బంగారు కడియం వేశారట బలరాముని కాలికి. అదిగోండి బంగారు కడియం మెరుస్తుంది చూసారా. బలరాముడు అంటే ఆ బలరాముడి పాదాన్ని మంగళం పాడుతున్నారు. మా కన్నయ్యని మాకు దక్కించావు కదా బలరామా, నీవు కూడా మేల్కొనవలసిందే లేపుతున్నారు. అంటే మళ్ళీ బలరాముడు అంటే ఆదిశేషుడు అవతారం కదా. అంటే రామాయణ కాలంలో లక్ష్మణుడిగా తమ్ముడిగా వచ్చావు కదా, ఇప్పుడు అన్నలాగా వచ్చావా స్వామి, నీవు కూడా మేల్కొనవలసింది అని లేపుచున్నారు. అంటే మళ్ళీ ఇక్కడ ఒక విచిత్రం చెప్తున్నారు. ఆదిశేషుడు అవతారం కదా బలరాముడు అంటే. ఎక్కడైనా స్వామికి నువ్వు చెయ్యవు కదా, పడుకునే చెయ్యవు, నువ్వు మంచానివి. అలాంటిది ఎక్కడైనా మంచం మీద పడుకొని వారు నిద్రిస్తారు కానీ మంచమే నిద్రపోతుందా, చెయ్యి ఎక్కడైనా నిద్రిస్తుందా స్వామి, నువ్వు ఎలా నిద్రపోతున్నావు, కన్నయ్యని అనుక్షణము జాగరూకుడివై నువ్వు కాపాడుతూ ఉండాలి కదా, నీవు కూడా మేల్కొనవలసింది అని నందుడిని, యశోదని, కన్నయ్యని, బలరాముడిని అందరినీ కూడా ఈరోజు లేపుతున్నారు. అందరినీ మేల్కొనవలసిందిగా చెప్పుచున్నారనమాట. ఇట్లు ఈరోజు ఆచార్య సమాశ్రయణము, మంత్రప్రాప్తి, మంత్రార్థ జ్ఞానము, మంత్రార్థ సారముకు భాగవత శేషత జ్ఞానము కలిగిన చేతలను తరించవలని ఉపదేశించు గోపికలు నందుని, యశోదని, శ్రీకృష్ణుని, బలరాముని మేల్కొల్పుచున్నారు. అందుకే ఇట్లా ఇదిగోండి ఈ అన్నము, వస్త్రములు, ఈ మంచంలో అందరూ నిద్రిస్తున్నట్టు మంగళ దీపం వంటి దాని అన్నారు కదా. అందుకని మంగళ దీపాన్ని ఇలా అన్నిటిని ఏర్పాటు చేసుకున్నాము. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువల్గళియే శరణం.